ఇతర నాయకులు నేను కించపరచట్లా. తెలుగుదేశం పార్టీ గురించి చెప్తున్నా. తెలుగుదేశం పార్టీకి జలసత్వాలు తెచ్చాడు. ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇటువరకు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు వ్యూహ రచనలకి చంద్రబాబు నాయుడు గారు ఒక 10-15 మందిని మా అలాంటి వాళ్ళని వేసుకునేవాడు. వేసుకొని మా అన్నీ ఇన్ని ఏదో చేసేవాడు. 2019లో మాత్రం ఓల్డ్ అండ్ సోల్, నేను ఓపెన్గా చెప్తున్నా, లోకేష్ బాబు గారు ఒక్కడే నడిపాడు. అది కూడా చెప్తున్నా. ఇది ఈ ఎన్నికల మొత్తం కూడా లోకేష్ బాబు గారే నడిపాడు. కాబట్టి లోకేష్ బాబు గారు ఎన్నికల్ని ఎలా ఫేస్ చేయాలో తెలుసు, కార్యకర్తలతో ఎలా మాట్లాడాలో తెలుసు, పార్టీ అయిపోయింది అన్న టైంలో పార్టీని ఎలా లేపాలో తెలుసు. అంతకంటే వారసత్వం అక్కర్లా. అంతకంటే లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా చంద్రబాబు గారు నిండు నూరేళ్ళు జీవిస్తారు. కానీ చంద్రబాబు గారు తర్వాత పార్టీకి దశ దిశ నారా లోకేష్ బాబు గారే. అలాగే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేష్ బాబు గారే అని తెలియజేస్తున్నా. ఏంటి, ఆయన పుట్టినరోజు నాడు ఇవాళ కార్యకర్తలు రాష్ట్రం మొత్తం కూడా అనుకునే మాటలు, నేను పార్టీ కూడా మాకు లైన్ ఇచ్చింది ఏమని, మీరు అనవసరంగా ఏం మాట్లాడొద్దని. నేను ఇప్పుడు ఏమి అనవసరంగా మాట్లాడాల. మా తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీలో తర్వాత ఎవరో నాయకులు అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది. పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అనేది మా పార్టీ. మా పార్టీ అంటే మనందరి పార్టీ. మా పార్టీ అంటాం ఓన్గా. ఎవరన్నా మీ పార్టీ అంటారు కదా బయట వాళ్ళు. అలాగే మా పార్టీ అంటే మనందరి పార్టీ. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, మేము, ఇప్పుడు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ. కాబట్టి మా పార్టీ విధానం గురించి నేను చెప్పడానికి నాకు రైట్ ఉంది. దీన్ని తప్పుగా మాత్రం ఎవరూ భావించద్దు. ఇతర పార్టీ సోదరులు కూడా చెప్తున్నా. ఇందులో నేను తెలుగుదేశం పార్టీ గురించే చెప్పాను. మీరు దయచేసి తప్పుగా మాత్రం ఇందులో అనుకోకండి. తెలుగుదేశానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారి తర్వాత దశ దిశ పార్టీకి లోకేష్ బాబు గారే. తర్వాత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు. ఓకే తమ్ముడు. Happy birthday, Lokesh Babu! 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 Jillari Nara Lokesh Garu Naikatvam! Jillari Nara Lokesh Garu Naikatvam! Jillari Nara Lokesh Garu Naikatvam! Happy birthday, Happy birthday, Nara Lokesh Garu. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మరి మా మిత్రులు అందరూ ఇక్కడ పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడే నాయకులు కార్యకర్తలు అందరం కూడా లోకేష్ బాబు గారి పుట్టినరోజు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఎలా చేసుకునేవాళ్ళో మే 28, తర్వాత ఏప్రిల్ 20 నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఎలా చేసుకునేవాళ్ళు, అలాగే ఈ జనవరి 23 లోకేష్ బాబు గారి పుట్టినరోజు రాష్ట్రం మొత్తం అలా చేసుకుంటున్నారు. దానిలో భాగంగా మేమందరం ఇక్కడ కలిసి ఇవాళ చేసుకోవడమే కాకుండా మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా మేమంతా ఒక పార్టీకి సైనికుల్లాగా పనిచేసుకున్నాం. ఇవాళ మా కుటుంబాల్లో పుట్టినరోజు అయితే ఎలా జరిగిద్దో అలాగే కేక్ కటింగ్తో పాటు మేమందరం కూడా కలిసి భోజనం చేసుకొని విందు భోజనం పెట్టుకొని చక్కగా మా ఇంట్లో ఒక వ్యక్తి పుట్టినరోజులాగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే ముఖ్య కారణం మనం రకరకాలుగా టీవీ ఛానల్లో చూశారు. నేను ఎప్పుడు వాటి జోలికి కూడా వెళ్ళామన్నా. అయితే లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చెప్పాల్సిన ఇటువంటి ఒక విషయం మాత్రం ఉంది. తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీ ఎన్నాళ్ళు బతికి ఉందంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం. అది రెండో విషయమే లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత తమ్ముడు ఇందులో ఒక్కరికించకుండా రాయకండి, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పించండి. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదా అని తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తులే బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోనే అన్నీ మేమై ఉన్నటువంటి వ్యక్తులు అసలు మీడియా ముందుకు కాదు కదా, కనీసం నియోజకవర్గాల్లో కూడా తిరగలేని రోజులు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఆఫీసు పగల కొడితే ఆ రోజు ఎవ్వరూ లేరు. ఇవాళ ఇవన్నీ చెప్పాల్సిన టైం వచ్చింది నాకు. చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక 3 సంవత్సరాలు వెళ్ళి కలిసినటువంటి దాఖలాలు కూడా లేవు. దాఖలాలు కూడా లేవు. అవన్నీ నా కళ్ళారా చూశా నేను. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబం మాత్రం అండగా ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నా ఇవన్నీ మీకు చెప్పాల్సినటువంటి టైం ఇది. ఎవరేమనుకున్నా నాకేం పర్వాలా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వాళ్ళతో ఆయనకి అండగా ఉంది. ఎవరు వదిలేసుకున్నా తండ్రిని కొడుకు వదులుకోడు, తండ్రి భర్తని భార్య వదులుకోదు. కాబట్టికి ఎప్పుడూ రానటువంటి భువనేశ్వర్ గారు రోడ్డు మీదకి వచ్చారు. లోకేష్ బాబు అయితే తన తండ్రి గురించి అల్లాడిపోయాడు, పార్టీ గురించి. అది మాకు కళ్ళారా మేము చూసాం. ఏంటంటే వాళ్ళకి దగ్గరగా ఉండే వ్యక్తులుగా మేము చూసాం. అయితే వాళ్ళు సోషల్ మీడియాలోనూ వివిధ రకాలుగా వస్తున్నాయి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు నేను టీవీలో చూసా, వారసత్వ రాజకీయాలు కాదు అన్నారు. కరెక్ట్, వారసత్వ రాజకీయాలు చంద్రబాబు గారు ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. కానీ లోకేష్ బాబు విషయానికి వచ్చేసరికి వారసత్వ రాజకీయం కాదు. పార్టీ కష్టంలో ఉన్నాడు, కష్టంలో నిలబడ్డాడు. ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కొంతమంది నాయకులు రోడ్డు మీదకి రానప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టాడు.
ఆయన ఫస్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో బయలుదేరినప్పుడు ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ పాదయాత్ర సక్సెస్ అయిద్దా అవదా, మధ్యలోంచి వెళ్ళిపోతాడు, మధ్యలోంచి తిరుగు ప్రయాణం చేస్తారు సక్సెస్ అవ్వక అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కూడా అన్న మాటలు. కానీ లోకేష్ బాబు గారి పాదయాత్ర ఎలాగైందంటే ఏదైతే కుప్పంలో ఆయన మొదలుపెట్టినప్పుడు ఉన్న గ్రాపు ప్రతిరోజు రోజుకి అలాగ పెరుగుతూ వచ్చేసరికి ఇళ్లల్లో ఉన్నటువంటి నాయకులు, పార్టీకి దూరంగా ఉన్నటువంటి నాయకులు, పార్టీని వదిలేసినటువంటి నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే ఆ పాదయాత్ర గ్రాపు అలా పెరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ వస్తాదని ఒక ఊపు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ బాబే, అందులో మాత్రం బాబు గారే. ఎందుకంటే అందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేము చెప్తున్నాం. విజయవాడ వచ్చేసరికి అసలు మాకే ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర, సరే వేరే వాళ్ళతో మేము పోల్చాం, వేరే వాళ్ళ పాదయాత్రలు ఎలా జరిగినాయో ఒకసారి విజువల్స్ చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కంటే కనీసం ఒక 10 రెట్లు ఎక్కువ ఉన్నారు జనం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పారు వారసత్వ రాజకీయం. వారసత్వం కాదు లోకేష్ బాబుది, వారసత్వం అంటే మీ చంద్రబాబు కుమారుడు అయినంత మాత్రాన లోకేష్కి ప్రజల్లోంచి కార్యకర్తల్లోంచి మద్దతు రాదు. ఎప్పుడైతే పార్టీ కష్టకాలంలో నాయకులు ఇళ్లల్లో దాక్కున్న రోజు, నాయకులు బయటికి రాని రోజు, నాయకులు పార్టీకి దూరంగా ఉండి అసలు ఉన్నావా లేదా అన్న రోజు చంద్రబాబు గారు ఫోన్ చేసి కార్యక్రమాలు పెట్టమన్నా సరే పెట్టకుండా, ఇవన్నీ నేను ఓపెన్గా చెప్పేస్తున్నాయిక. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి కార్యక్రమాలు పెట్టమంటే పెట్టనిటువంటి నాయకులు ఆ రోజు 3 సంవత్సరాలు ఇది క్రితం నేను స్వయంగా దగ్గరున్న వ్యక్తిగా నేను చూసా. ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాలు ఇన్ఛార్జిగా నేను చూసా. ఆ టైంలో పెట్టిన పాదయాత్ర అంత సక్సెస్ చేయడం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించారు. ఇది వారసత్వ రాజకీయం కాదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబే నాయకుడు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. చంద్రబాబు గారు 2047 ఈ రాష్ట్రానికి ఒక ప్రణాళిక వేశారు మీరు. నెంబర్ 1 మీరు 2020 అంటే అందరూ ఏదో అనుకున్నారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు 2020 అన్నాడు, 2000లోనే ఓడిపోయాడని. కానీ మీరు ఆ రోజు 99కు ముందు అన్నటువంటి 2020 నిజంగానే ఈరోజు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. ఇవాళ 2047 అన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటాడు ఈయన వయసు ఎంత, ఈయన 2047 అన్నాడు. దానికి కూడా మనం ప్రజల్లోంచి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద కూడా ఉంది. ఎందుకంటే లోకేష్ బాబు గారు వారసత్వ రాజకీయం కాదు. ఇప్పుడు నేను చెప్పా ఏమని, ఖచ్చితంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్కి నాయకులు స్పందించలేనప్పుడు, పార్టీ అసలు అయోమయంలో పార్టీ ఉంటుందా లేదా అని అనుకునేటప్పుడు లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్ర అది 100% ఇది అయిపోయింది. ఇంట్లో ఎక్కడ కొంతమంది నాయకులు ఎలుక బొక్కలో దాక్కున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు ఆ దెబ్బతో. అప్పటి వరకు ఏంటో అనుకున్న వాళ్ళు కూడా వచ్చేసారు. కాబట్టికి చంద్రబాబు గారు కూడా పార్టీకి క్లియర్ డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు జాతీయ నాయకులు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను ఒక విషయం చెప్తున్నా. ఎవరేమనుకున్నా
చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి నాయకుడు లోకేష్ బాబు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేష్ బాబు గారే. ఇందులో ఒక్కరి గురించి రాయకండి. నేనేం చెప్పాను, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారే. ఇందులో రెండో ఆలోచనే లేదు. అంటే నేనేమి పార్టీ లైన్ దాటి మాట్లాడట్లేదు, పార్టీ మాట్లాడొద్దన్న మాట మాట్లాడట్లేదు.